నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ దంపతులు బైక్ మీద వెళ్తుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని 10,000 రూపాయలు కట్టాలని చెప్పారని, బాధితులు ఏం చెయ్యాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఆ మహిళ ఫోన్ చేసింది. ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మేము లేమని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెనక్కు వచ్చారు. స్పాట్ కు ఎమ్మెల్యే వచ్చేసరికే బైక్ ను పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులో 5 కిలోమీటర్లు తీసుకెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ ను ఇప్పించారు. దీంతో ఆ భార్యాభర్తలు ఎమ్మెల్యే కాళ్లకి దండం పెట్టారు. రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ తీయడమే కష్టం. అలాంటిది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంలో వారు కృతజ్ఞతలు తెలిపారు. భార్యాభర్త అందులోనూ అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం, అందులోనూ మద్యం సేవించకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్ కట్టమని డిమాండ్ చేయడం, ఇక చేసేది లేక ఎమ్మెల్యేకే ఫోన్ చేయడం, ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం. ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టీసీ కదా, నువ్వు రా, నేను వస్తున్నాడు కదా ఆర్టీసీ కాడికి. ఏమండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి, రిఫ్రాఫర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట. వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోట చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడు పేరు తేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. మరి Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.